పెంచలకోనలో బాత్రూమ్స్, టాయిలెట్స్ ఎగ్జాక్ట్లీగా 11 గంటల అనుకోండి చూడొచ్చు. నెల్లూరు బస్ స్టాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ సముదాయము నెల్లూరు. ఈ సైడ్ మొత్తం కొరియర్ మరియు పార్సల్ బస్సులు ఏం వస్తున్నాయి. గూడూరు నెల్లూరు నాన్ స్టాప్. అండ్ దాని వెనకాలే పల్లె వెలుగు నెల్లూరు 1, మళ్ళీ దాని వెనకాలే నెల్లూరు. ఇది ఏ డిపో? గుంటూరు, గూడూరు డిపో సంబంధించిన నెల్లూరుకి వచ్చింది ఎక్స్ప్రెస్. ఇది ఏమైనా లగేజ్ ఉంటే, పార్సల్ ఉంటే బస్సులు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆగుతాయి, దగ్గరలోనే ఆగుతాయి. సో ఇక్కడ నుంచి అన్లోడింగ్ అనేది చేస్తారు. ఇదిగోండి ఇక్కడ అన్లోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది చూడండి. సూపర్ లగ్జరీ నుండి, ఇది గుంటూరు నుండి వచ్చింది ఇది. సో ఈరోజు నా జర్నీ వచ్చేసి నెల్లూరు మెయిన్ బస్ స్టాండ్ నుండి పెంచలకోన వరకు ఉంటుందండి. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా, పెంచలకోనకు వెళ్తుంది ఈ బస్సు. బ్లాగ్ చేస్తామండి ఎండ్ టు ఎండ్. అంటే నెల్లూరు అంటే ఈ బస్సు వెళ్ళేదే పెంచలకోన అన్నమాట. సో అందరూ ఆల్రెడీ మొత్తం ప్యాసింజర్లు మొత్తం బోర్డింగ్ అయ్యారు. ఇంకా మనం బయలుదేరేది 15 నిమిషములకు మన పెంచలకోన బస్ అయితే నెల్లూరు బస్ స్టాండ్ నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. మన డ్రైవర్ సార్ వచ్చేసి, సార్ పేరు సార్ ఆంజనేయులా? అంకయ్య. అబ్బా. సో ఈ విధంగా బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ వచ్చేసి ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇది అల్ట్రా పల్లె వెలుగు బస్సు OR20. ఇది రాపూర్ రాపూర్ మీదుగా వెళ్తుంది. ఇది సో మన అంకయ్య సార్ అయితే చాలా తొందరపాటులో ఉన్నారు. సో అక్కడ మన సూపర్ లగ్జరీని వచ్చేసి ఓవర్టేక్ చేయడం జరిగింది మన అంకయ్య సారు. అండ్ ఫ్రంట్లో చూడొచ్చు, మన ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఈ విధంగా మొత్తం ఇక్కడ షాపులు, తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఈ విధంగా అట్రాక్టివ్గా కనపడతాయండి. అండ్ నెల్లూరు బస్ స్టాండ్ నుండి పెంచలకోన వరకు నా టికెట్ ఫేర్ వచ్చేసి అల్ట్రా పల్లె వెలుగు బస్సులో 95 రూపీస్, 95 రూపాయలండి. ఐ లవ్ నెల్లూరు. చూడండి ఎంత పెద్ద ముద్దుగా ఉన్నాయి చూడండి అక్షరాలు. ఐ లవ్ నెల్లూరు. అండ్ ఇక్కడ బిల్డింగ్ చూడండి. మన పెద్ద పెద్ద సిటీల్లో ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయండి.
పొదలకూరు వచ్చేసామండి. 12:11 పొదలకూరు బస్టాండ్ మన నెల్లూరు డిపో సంబంధించిన ఆల్రెడీ ఇది పల్లెవెల్లి అంటే అది వెళ్ళిపోతుంది. దాని ప్లేస్లో వచ్చేసి మన అంకయ్య గారు దాని వెనకాలే పెడుతున్నారు. అండ్ ఇంకొక పల్లెవెల్లి కాదు, సో ఎక్స్ప్రెస్ వచ్చింది ఇది ఇంకోటి. బట్ ఆ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇక్కడ మన అంకయ్య గారు ఆఫ్ చేశారు. ఇక్కడ మేబీ ఇక్కడ ఉండవచ్చు. ఇలా ఉంటుంది మన పొదలకూరు మెయిన్ బస్. ఇది మెయిన్ బస్ స్టాండ్ కదా అంకయ్య? మెయిన్ బస్ స్టాండ్. ఓకే, సో ఇది మెయిన్ బస్ స్టాండ్ అండి మన పొదలకూరు. ఒకసారి చూడండి, ఇక్కడ బస్ స్టేషన్ సముదాయం పొదలకూరు ఇలా ఉంటుంది. వెయిటింగ్ హాల్స్ ఇలా ఉంటుంది. అలాగే త్రాగునీరు కూడా అక్కడ ఆర్ఓ వాటర్ కూడా ఉంది. అండ్ అక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. బట్ ఎంతవరకు అవి వర్కింగ్లో ఉన్నాయో తెలియదు. 12:12 డిపార్చర్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుండి. అండ్ ఆల్రెడీ ఒక పల్లెవెలుగు వెళ్ళిపోయింది. అది మళ్ళీ ఎక్స్ప్రెస్ రాజంపేట డిపోకి సంబంధించింది, అది కూడా వెళ్ళిపోతుంది. దాని వెనకాలే మనం కూడా వెళ్తున్నాం. పొదలకూరు టౌన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది. ఇది పికప్ పాయింట్ ఇది పికప్ పాయింట్. సో గూడూరు పొదలకూరు ఆల్రెడీ ఒక పల్లె వెలుగు ఇక్కడికి వచ్చేసి ఉంది. అండ్ ఇంకొక పల్లె వెలుగు ఫ్రంట్లో ఉంది. లేడీస్ ప్యాసింజర్స్ చూడండి, అది నెల్లూరు డిపో సంబంధించింది. ఇందాక వచ్చింది కదా అది. సో అదే అనమాట. మన ఇక్కడ లేడీస్ ప్యాసింజర్స్ చూడండి. ఆ బస్సు ఎక్కేందుకు, బట్ ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఐ థింక్ నెల్లూరు డిపోజ్ అది. బట్ ఫ్రంట్లో బోర్డు ఉంటుంది, అది జనాలు అండి. సో ఇది అండ్ ఆ బస్సు బయలుదేరింది. అండ్ మన బస్సు కూడా బయలుదేరుతుంది. అండ్ ఈ బస్సు ఎక్కడి నుంచి వచ్చిందో మరి సైదాపురం నుండి వచ్చింది ఆ బస్సు. పొదలకూరు గూడూరు, అదే గూడూరు వెళ్ళేది. సో పొదలకూరు గూడూరు మధ్య నడిచేది పల్లె వెలుగు అది. యాక్చువల్లీ ఇంతవరకు పొదలకూరు వరకు మొత్తం నెల్లూరు నుండి ఘాట్ సెక్షన్ అనుకుంటాను. ఎందుకంటే నేను మన బస్సు స్పీడ్ వచ్చేసి 40, 45, 46 అంతకన్నా ఎక్కువ లేదండి. నిజంగానే ఘాట్ సెక్షనా లేకపోతే మన అల్ట్రా పల్లె వెలుగు పికప్ లేదా అనేది అర్థం కావట్లేదు. ఇంకొక పల్లె వెలుగు వస్తుంది అక్కడ నుండి నెల్లూరు. ఆత్మకూరు నుండి ఆత్మకూరు డిపో బస్సు నెల్లూరు 1 వెళ్తుంది. పెంచెలకోన
ఇక్కడ కూడా మన బస్సుకు బోర్డింగ్ అయ్యే ప్యాసింజర్స్ ఉన్నారండి. పాపం ఎప్పటి నుంచో వీళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. సో మన బస్సు రాగానే వీళ్ళు బోర్డింగ్ అవుతున్నారు. అదురుపల్లి క్రాస్ చేసుకున్న తర్వాత రోడ్డు చూడండి, ఏమంత బాగాలేదు, మొత్తం గొంతుల మెటల్. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది డబుల్ రోడ్ కూడా కాదు, కేవలం సింగిల్ రోడ్డు మాత్రమే. ఇది కంటిన్యూ ఇలాగే పెంచలకోన వరకు ఉంటుందని అనుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుంది. వేరే పల్లెల్లో ఉంటాయి కదా, ఇలాగే ఉంటాయి. వేరే ఉంటుంది. మీరు 85లో చూసానంటే 85లో పూర్తిగా 95లోనే ఆ గోండ్లూరు దాసూరు నువ్వు చెప్తే కాదు. ఎవరి మీద? విజయవాడ 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 లారీలు తోలే వాళ్ళు ఎక్కినారు రోడ్డు గురించి. మీరు చెప్పినట్టు ఈకో ప్రైవేటు రైతు బస్సులు గవర్నమెంట్ పెట్టిన మొన్న మరిపల్లి కాడ ఒకటి వీడియో చేస్తాను. మీరు అన్నీ ఆయన పెట్టండి. మీరు 1:51 ఆల్మోస్ట్ పెంచలకోన చేరేటట్టుగా ఉన్నామండి. Welcome to Penchalakona.
ఇప్పుడు సమయం చూడొచ్చండి 1:54 పెంచుల కోన చేరుకోవడం జరిగింది. ఇదే టైం కదా మనం చేరుకోవాల్సింది నాకయ్య. 1:30. సో 40-50 యాక్చువల్లీ 1:30 చేరుకోవాలంట మన అంకయ్య గారు అంటున్నారు. బట్ ఇప్పుడు 1:54 అంటే 24 నిమిషంల ఆలస్యంగా మన అల్ట్రా పల్లె వెలుగు పెంచల కోన చేరుకోవడం జరిగిందండి. నేను అక్కడ నెల్లూరు బస్ స్టాండ్లో నేను ఫోటో తీయలేకపోయాను. స్నేహభావశీలి సంబంధించిన మన అంకయ్య గారు బాగా సహాయం చేయడం జరిగింది, మనకు ఫ్రంట్ సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి అదే చెప్పాను కదా, ఒక 24 నిమిషాల ఆలస్యంగా, ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్. అలాగే బస్సు నెంబర్ AP27Z0088 అండి. యాక్చువల్లీ ఈ సర్వీస్ నెంబర్ వస్తుంది, సర్వీస్ నెంబరు ఏదో QR20 అని ఉంది, బహుశా అది అనుకుంటా. అండ్ ఈ బస్సు వచ్చేసి రాపూర్ డిపో సంబంధించింది. 24 నిమిషముల ఆలస్యముగా పెంచల కోన చేరుకోవడం జరిగిందండి. ఈ ఆదిరావుపల్లి నుండి పెంచల కోనకు ఉండే రోడ్డు వచ్చేసి సేమ్ 1985లో ఏ విధంగా రోడ్లు ఉన్నాయి అప్పుడు, అన్ని గుంతలు, తర్వాత వచ్చేసి బెచ్చెలు, తర్వాత గులక, సో ఆ విధంగా. సో అదే రోడ్డు ఈరోజు కూడా ఆదిరావుపల్లి నుండి పెంచల కోన వరకు చూడడం జరిగిందండి. సో అదే మెయిన్ కారణము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బస్సు వచ్చేసి పికప్ అనేది చాలా తక్కువ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, ఆ స్పీడ్ బ్రేకర్ ఎలాగో అక్కడ స్లో చేయాలి కదా, చాలా స్లో చేయాలి కదా, మళ్ళీ అక్కడ నుంచి పికప్ చేసుకోవాలంటే కనీసం చాలా టైం పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా కూడా ఇక్కడ పెంచల కోనలో బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇక్కడ జెంట్స్ తర్వాత లేడీస్ లోపలికి వెళ్ళొచ్చాను, చాలా బాగున్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఉన్నాయి లోపల. సో ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడికి దర్శకులు, సో అంతమందికి ఇక్కడ ఆ ఫెసిలిటీస్ అనేది ఉందండి.